హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఉపయోగి ఆత్మకథ పుస్తకంలోని 3వ అధ్యాయం 2 శరీరాలున్న సాధువు ఈ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాస్టర్స్, నాన్నగారు నన్నెవరూ బలవంతం చెయ్యకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చేయడం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రా స్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా సంతృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బెరేలి నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయి నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు. అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను. ఆ స్వామి నేను ఒకే గురువు గారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడడంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు. నాకుండే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరిచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు. యోగానంద గారు కాశీకి వెళ్ళారనమాట, ఒక సాధువును దర్శించడానికి. బాబా ఆనంద్ స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామి గారు మీరేనా అండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతి బాబు గారి కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను. కానీ అదింకా అనవసరమే అనిపించింది. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం. ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండోది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ 2వ పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. మా సంభాషణను చెటుక్కున తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి, తరువాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. ఇంకా ఏం తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం
మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయ చూశాను. ఆయన కూర్చున్న బళ్ళ కింద పావుకోళ్లు నా కంటపడ్డాయి. చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలిచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చెప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెళ్ళుబిగింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పడానికి ఎవరినీ పంపించకుండానే నాన్నగారి స్నేహితుడిని ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామనచాయగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబు గారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతిబాబు గారి కొడుకువి కదూ. నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాసుకొని ఉన్నావు కదూ. స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు ఒక గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలోనే నేను అక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతిబాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నారు, మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరేనన్నాను. మేమిద్దరం చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది. మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చెటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు. సుమారు అరగంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి, మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతిబాబు గారి అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను. కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు గాని మతిపోతోందా? మీకు ఆయన కల్లో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకుని ఆయన అడుగుల చెప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకొని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం లేదు. అదేమిటి? ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు. ఈ స్వామి ఒట్టి మాటలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ల వైపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్లే వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకుని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకొని వాళ్లతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియచెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు.
ఈ దూర శ్రవణ శక్తుల్ని గురించి కొంచెం వివరణ ఇచ్చారు మాస్టర్స్, అది తెలుసుకుందాము. మానసిక శాస్త్రం ద్వారా యోగులు వెల్లడించిన శాస్త్ర నియమాలు చెల్లుబడిని గురించి భౌతిక శాస్త్రం దాని పద్ధతిలో అది రూఢి చేస్తోంది. ఉదాహరణకు మానవుడికి దూరదర్శన శక్తులున్నాయన్న సంగతి 1934 నవంబర్ 26వ తేదీన రాయల్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్లో నిరూపించడం జరిగింది. డాక్టర్ గిసేవ్ కాలిగారిస్ అనే స్నాయవిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఒక వ్యక్తి శరీరంలోని నిశ్చితమైన కొన్ని భాగాలను చేత్తో ఒత్తాడు. అప్పుడు ఆ వ్యక్తి గోడకు అవతల ఉన్న వ్యక్తుల్ని, వస్తువుల్ని సూక్ష్మమైన వివరాలతో సహా వర్ణించి చెప్పాడు. చర్మం మీద నిశ్చితమైన కొన్ని చోట్ల సంచలనం కలిగిస్తే ఆ వ్యక్తికి అతీంద్రియానుభూతులు కలుగుతాయని, మరో విధంగా చూడలేని వస్తువుల్ని చూడగలుగుతాడని డాక్టర్ కాలిగారిస్ అక్కడి ప్రొఫెసర్లకు చెప్పాడు. ఆ వ్యక్తి గోడ అవతల ఉన్న వస్తువుల్ని చూసేటట్టు చేయడానికి ప్రొఫెసర్ కాలిగారిస్ అతని రొమ్ముకు కుడివైపు ఒకచోట 15 నిమిషాల పాటు చేత్తో ఒత్తాడు. శరీరంలో కొన్ని నిశ్చిత స్థానాల్ని సంచలింపజేసినప్పుడు మనుషులు కొన్ని వస్తువుల్ని అంతకు పూర్వం తాము చూసినా చూడకపోయినా ఎంత దూరమైన వాటినైనా చూడగలుగుతారని డాక్టర్ కాలిగారిస్ అన్నాడు. అంటే మాస్టర్స్, మనుషులకు ఎన్నో శక్తులు ఉన్నాయని చెప్తున్నారన్నమాట. మనం దూరంగా ఉన్న వాటిని దర్శించగలము, వినగలము అని చెప్తున్నారు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోలేదు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు. నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింప చేయడం ద్వారా, తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. నేనెరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి, మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమాస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలం అంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశయులు దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవారులు నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను. నేనేం చేయగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి. గురురూప దేవదేవా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. ఇప్పుడు ఇంక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను. ఈ బ్రహ్మ అంటే అర్థం ఏమంటే మాస్టర్స్, సృష్టికర్త రూపంలో ఉన్న భగవంతుడు. విస్తరించడం అనే అర్థంలో సంస్కృతంలో వాడుకలో ఉన్న బృహ్ అనే ధాతువు నుంచి బ్రహ్మ అనే పదం వచ్చింది అని మాస్టర్స్. ఈ పుస్తకంలో కొన్ని పదాలకు వివరణలు కూడా ఇచ్చినారు మాస్టర్స్. అవి కూడా మనము తెలుసుకుందాం. అలా లాహిరి మహాశయులు ఆయనకు ఆశీర్వాదం ఇస్తూనే ఆయనకు ఒక విధమైన తేజస్సు కలిగింది లోపల.
అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ఈ విషయాలన్నీ ప్రణవానంద గారు యోగానందకు వాళ్ళ కేదార్నాథ్ బాబు గారికి చెప్తున్నారు మాస్టర్స్. ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేనింక ఆఫీసులో పని చెయ్యలేను. దయ ఉంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను. నీకు ఏది అనిపిస్తే అది. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను. నీకు ఏది అనిపిస్తే అది. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగాడు డాక్టరు. పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివసుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది. అంటే ఈ ఆయనకు ప్రణవానంద స్వామికి అలా ధ్యానం చేస్తున్నప్పుడు కలిగిన అనుభూతి గురించి ఆయనకు చెప్తున్నాడు డాక్టర్కు. దాని గురించి కింద వివరణ ఇచ్చినారు. ఆ వెనుబాములో కలిగే స్పందన గురించి తెలుసుకుందాం మాస్టర్స్. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దె మీద. తరువాత మెదడులో ఆనందపు వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది. కానీ యోగి అయినవాడు దాని సూచనలు బయటికి కనపడకుండా అదుపు చేయడం నేర్చుకుంటాడు. నిజానికి మేము కలుసుకున్నప్పటికే ప్రణవానంద గారు బ్రహ్మజ్ఞాన పూర్ణులైన గురువులు. కానీ అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచాయి. అప్పటికి ఆయన నిర్వికల్ప సమాధిలో తిరుగు లేకుండా కుదురుకోలేదు. పరిపూర్ణం అచంచలం అయిన ఆ చేతనావస్థలో ఉన్నప్పుడు ప్రాపంచిక విధుల్లో ఏది నిర్వర్తించడానికైనా యోగికి కష్టం అనిపించదు. పదవీ విరమణ చేసిన తరువాత ప్రణవానంద గారు ప్రణవగీత అన్న గ్రంథం రాశారు. బెంగాలీ, హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథం భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో రచించినది. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధి. దీన్ని గురించి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. ఒకే మనిషి రెండు చోట్ల ఉండడం అనే దృగ్విషయం అనేక యుగాలుగా అనేక మంది సాధువుల జీవితాల్లో కళ్ళకు కడుతూనే ఉంది. అంటే అలా రెండు చోట్ల కనిపించే దేహము అట్లా కనిపించే శక్తి అది ఒక సిద్ధి అని చెప్తున్నాడు అనమాట. ఇది ఆ వెనుబాములో ఆయనకు కలిగే స్పందన గురించి వివరం మాస్టర్స్. అంటే ధ్యానం చేసినప్పుడు మనకు వెనుబాము కింద మన ఈ భౌతిక శరీరం కింద సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఈ చక్రాలు 6 చక్రాలు పైన సహస్రారం ఉంటుంది మాస్టర్స్. ఈ ధ్యానం చేసినప్పుడు ముందుగా కుండలిని శక్తి కింద మూలాధారం నుంచి పైకి సహస్రారం వరకు పైకి లేస్తుంది కుండలిని శక్తి అని చెప్తారు మాస్టర్స్. ఆ అనుభవం కలుగుతుంది నాకు ధ్యానం చేసినప్పుడు అని చెప్తున్నారు ప్రణవానంద స్వామి గారు ఆ డాక్టర్కు. అలా అన్న మీదట ఆ డాక్టరు ఇంకా నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు లాహిరి మహాశయుల దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతటా వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసా వహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తిని చేసే స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. అంటే ఆ డాక్టర్కు అది నాకు ఇబ్బంది, అలా ఉన్నప్పుడు నేను విధులు నిర్వర్తించలేకపోతున్నాను అని ఆయన చెప్పుకున్నారనమాట, తనకు రిటైర్మెంట్ కావాలని.
ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామి వారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను. తర్వాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్నగారు ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు. వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడడం నాకు ఎంత సంతోషించవలసిన విషయం. కానీ అది అసంభవం. నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకింకా 2 శరీరాలు లేవు కదా. ఓకే మాస్టర్స్, ఇది ఈరోజు ఉపయోగి ఆత్మకథలోని 3వ అధ్యాయం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.